ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి దిక్కు దివాణా లేకుండా పడేశారు. రోహింగ్యాలు వచ్చారు, ఇక్కడ 1,500,000 రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ. వాడి గురించి ఎవడికొద్దా? ఈ కొట్లాట ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట. 3.5-4 కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ కొట్టుకుంటున్నాడు, హిందూ ముస్లిం కొట్టుకుంటున్నాడు, ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు. ఒక్క మార్వాడి ఒక్క హిందూ. అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది? తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది, ఓటర్ ఐడి ఉండింటుంది. ఈ విషయాలు ఇంత పెద్దగా చేస్తున్నారు ఎవరు? ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా, ఆ లెఫ్టిస్టులు. ఎందుకని? బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో స్ట్రాంగ్ గా ఉంది, దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. కాంగ్రెస్ ని తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అటు మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు, కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు. అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. మన చుట్టుపక్కలే మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా? ఎవడెత్తట్లేదు. ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు? ఎవరు నోరెత్తట్లేదు. ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రుబ్బుతున్నారు దీనికి. ఆ తెలంగాణ శ్యామ్ అంట ఏమంటున్నాడు? నీ దగ్గర 1 ఎకరం ఉంటే ఇయ్యి అంటున్నాడు. నా దగ్గర ఎకరం ఉండే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపో నువ్వు ఫస్ట్. తెలంగాణ ప్రజలు బతుకమ్మకు చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకార్కి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం ఇది కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ వాళ్ళకి. కలిసిమెలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా? దేశం నుంచి తరిమి కొడతాం. ధైర్యం ఉంటే రోహింగ్యాల గురించి మాట్లాడండి. తెలుసా? ర్యాపిడోలు గీపిడోలు పేరు మీద రోహింగ్యాస్ ఎంతమంది ఆడకూతుర్లను నాశనం చేస్తున్నారో తెలుసారా మీకు? అది మాట్లాడే ధైర్యం దమ్ము లేదు కానీ మీకు. ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో పార్టీ కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా. ఎంతమంది గుజరాతీలు, ఎంతమంది బిహారీలు, ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చార్మినార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం. ఇది తెలుసుకోవడం మీకు తెలీదా? మీకు తెలీదా ఈ నిజాలు? ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు. బహదూర్పురా వెళ్ళి చూడండి, ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి. ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోండి అని మాట్లాడతారు అందరు కలిసి. ఇది భారతదేశం, ఇది భరతమాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి, హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తపన పడుతుంటే హిందువులు కొట్టుకుంటారయ్యా? ఖబర్దార్, ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు కొట్టుకున్నారంటే మీది మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క. ఇదే కాంగ్రెస్ కి కావాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు. తెల్లోడు చేశాడు, తెల్లోడి నుంచి అద్దెకు తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు. ఆ వంశమే ఇదంతా. జాగ్రత్తగా ఉండండి. అట్లా చేస్తేనే రాజ్యాలు నిలబడతాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఎవరు విడగొట్టకూడదు. అందరం కలిసిమెలిసి ఉంటాం, ఇక్కడే ఉంటాం. తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం, గుజరాత్ లో బతుకుతాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు. దట్స్ ఇట్. జై బోలో భారత్ మాతా కీ జై.